హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ భవ్య. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఈ వ్లాగ్ ఏంటంటే, ఎల్లుండి అక్షయ తృతీయ కదా. ఆ రోజు మనం ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఏం చేయాల్సి ఉంటే ఏం చేస్తున్నాం అనే దాని గురించి మాట్లాడుకుందాం అనమాట ఈ వీడియోలో. అసలు అక్షయ తృతీయ అంటే ఏంటండి? అక్షయ అంటే క్షయం కానిది అనమాట. అంటే కరిగిపోకుండా మిగిలేది. సో, అది ఏదైనా అవ్వచ్చు. మన ఇంట్లో ఆ రోజు మనం చేసే పూజ అవ్వచ్చు, ఇంట్లోకి తెచ్చుకునే వస్తువు అవ్వచ్చు అనమాట. చేసే పుణ్యం అవ్వచ్చు, లేకపోతే మన ఇంట్లోకి మనం తెచ్చుకునే ఒక మంచి వస్తువు, మనకు అవసరమైనది ఏదైనా అవ్వచ్చు అనమాట. అది కాకుండా మనం తెచ్చుకునేది మాత్రం ఎప్పుడు బంగారం, బంగారం, బంగారం. ఈ ఈ ట్రెండ్ నాకు తెలిసి గోల్డ్ షాప్స్ వాళ్ళు వీళ్ళు ఏమన్నా స్టార్ట్ చేసి ఉంటారేమో. మనం దాని వెనకాల అలా పరిగెడుతూ ఉన్నాము. సో, ఈ సంవత్సరం అలా కాకుండా అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో, ఆ రోజు మార్నింగ్ తెల్లారేసరికి ఇల్లంతా కొంచెం నీట్గా ఉంటే చాలండి. అంటే ఎప్పుడు మనం ఇల్లు నీట్గా పెట్టుకుంటాం కదా, అలా ఉంటే చాలు. మెయిన్గా కిచెన్లో సింక్ నీట్గా ఉండాలి. ఇది మాత్రం ఎందుకు చెప్తున్నాను అంటే, అలా కిచెన్ సింక్లో నైట్ టైం గిన్నెలు వాష్ చేయకుండా అలా పెట్టేస్తే దాని ద్వారా వచ్చే బ్యాక్టీరియా కిచెన్ అంతా స్ప్రెడ్ అవుతుందంట. అందుకు మనకి పండగలప్పుడు ఇలాంటప్పుడన్నా ముందే క్లీన్ చేసుకోండి అని చెప్తారు. ఈవెన్ మన పనులకి, మన పూజకి ఆటంకం కూడా అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇల్లు చాలా నీట్గా క్లీన్ చేసుకొని చక్కగా వాకిలి కడుక్కొని ముగ్గులు వేసేసుకుంటే నిజంగా అంత పాజిటివిటీ ఇంకోటి ఉండదేమో. మంచిగా అంటే మనము ఇంట్లోంచి బయటకు రాగానే మనకు ఒక పాజిటివ్ వైబ్ కనిపించాలన్నమాట. ఇంట్లోకి మనం అడుగు పెడుతున్నా ఇంట్లోంచి బయటకు రాగానే మనకు ఒక పాజిటివ్ వైబ్స్ కనిపించాలి ఇంటి ముందుకు రాగానే. సో, అందుకని మంచిగా ఇంటి ముందంతా క్లీన్ చేసి ముగ్గులు వేసుకుంటే అదే ఒక మంచి విషయము. ఇంకా ఏమేం చేయొచ్చు అంటే, ఆ రోజు ఏదన్నా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు. కొత్త వస్తువులు కొనాలి అంటే అవసరమైనవి ఏమన్నా కొనుక్కోవాలి అంటే కొనుక్కోవచ్చు. గోల్డే కొనాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న గోల్డ్ రేట్స్‌కి మనము గోల్డ్ కొనాలి అని పెట్టుకోవడం కూడా అనవసరమేమో. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నానండి. నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదా, క్షయం కానిది అనని అక్షయ తృతీయ అంటే. సో, మనము గోల్డ్ కొనే సిచ్యువేషన్ మనకుండి మన దగ్గర డబ్బులుంటే కొనుక్కోవడంలో తప్పు లేదు. కానీ అక్షయ తృతీయ ఏదో ఒకటి కొనాలి, కొంటే మనకి డబ్బులొచ్చేస్తాయని అప్పు చేసి మరీ కొనకూడదనమాట. అది తప్పు. అయినా మన పెద్దవాళ్ళు సంవత్సరానికి ఒకసారి, 2 సార్లు ఇట్లాంటి ట్రెడిషన్స్ ఈ విధంగా ఎందుకు చెప్పారు అంటే, పెద్దవాళ్ళు చెప్పింది నాకు తెలిసి శ్రావణ మాసం మాత్రమే, అది కొనుక్కోగలిగిన వాళ్ళకే. ఈ ధనత్రయోదశి, అక్షయ తృతీయ ఇట్లాంటియన్నీ ఎందుకు తీసుకోమని చెప్తారు అంటే, చెప్పేవాళ్ళు కూడా ఆ విధంగా అన్న ఒక గ్రాము, ఒక గోల్డ్ ఏదన్నా ఇంటికి మనం తెచ్చుకుంటే రేపు ఫ్యూచర్‌లో మనకి యూజ్ అవుతుంది అనే దానికోసం చెప్తారు. కానీ ఏదో మనం ఈరోజు కొంటే సంవత్సరం అంతా కొనేస్తాము, డబ్బులు ఎక్కువ వచ్చేస్తాయి, మనకి గోల్డ్ వచ్చేస్తది అనే విధంగా అయితే ఎవరు చెప్పరండి. అలా అని అప్పులు చేసి మాత్రం గోల్డ్ కొనొద్దు. మనకి ఏదైతే అవసరం ఉంటుందో అది కొనుక్కోవడంలో అయితే తప్పులేదు. ఈవెన్ మనకి బట్టలు అవసరం అనుకోండి, అది కొనుక్కోండి. ఇంకా ఇంకా మంచిది. మనం వాటితో అవసరం ఉంటుంది కాబట్టి. అలా అని అవసరానికి మించి గోల్డ్ కొనుక్కోవడం ఇదంతా ఏమీ చేయాల్సిన పని లేదు. ఇంకొకటి, మనకి అక్షయ తృతీయ అంటే దానాలు చేయమని చెప్పారండి. ఇంకా ఇట్లా ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలని ఏమీ లేదు. అక్షయ తృతీయ గురించి చాలా స్టోరీస్ అయితే విన్నానండి. ఎక్కడ బంగారం కొన్నట్లు ఇవన్నీ అయితే వినలేదు నేను. అండ్ ఆ రోజు పరశురామ జయంతి కూడా. ఇంకొక విషయం ఏంటంటే, పాండవులకి సూర్యుడు అక్షయ పాత్రనిచ్చారనమాట ఇదే రోజు. అండ్ వనవాసంలో వీళ్ళు ఉన్నన్ని రోజులు దాంట్లోనే ఫుడ్ తిన్నారు. దానివల్లనే అండ్ అందరికీ ఫుడ్ పెట్టారు కూడా. ఈవెన్ వ్యాస మహర్షి మహాభారతం రాయాలి అనుకున్నప్పుడు ఆ గణపతిని రాయమని రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన గంట పట్టుకొని రాశారు కదా, అది అక్షయ తృతీయ రోజంట. అండ్ ఇంకా కుచేలుడి స్టోరీ మనకు ఆల్రెడీ తెలుసు. కృష్ణుడు కుచేలుడి స్టోరీ. ఆయన కటిక దరిద్రంలో ఉన్నప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో శ్రీకృష్ణుల వారికి అటుకులు ఇవ్వనందువల్ల ఇట్లా అయ్యింది సంథింగ్ అని మనం చెప్తాం కదా. ఆయన రిటర్న్ అటుకులు తీసుకొని వెళ్ళి కృష్ణుడికి తినిపించిన రోజు కూడా, ఐ మీన్ తీసుకెళ్ళి ఇచ్చిన రోజు కూడా అక్షయ తృతీయ అంటారనమాట. ఆ రోజుతోటి ఆయన దరిద్రం కూడా తీరిపోతుంది అంటారు. ఇవి నాకు తెలిసిన స్టోరీస్, నేను విన్నవి.
ఈవెన్ వైశాఖ మాసంలో వస్తుంది కాబట్టి అక్షయ తృతీయ మంచిగా దానాలు చేయమని చెప్తారండి. వైశాఖ మాసం అంటే మహావిష్ణువుకి చాలా ఇష్టమైన మాసం అని కూడా చెప్తారు. మనం ఆ రోజు మంచిగా అంటే మనకి సమ్మర్ టైం కదా! మంచిగా పాలు, పెరుగు, కుండలు, వాటరు, చెప్పులు, గొడుగు, ఫుడ్ ఇట్లాంటి ఏవైనా మనం దానం చేయొచ్చనమాట. ఈ వైశాఖ మాసం సమ్మర్ టైంలో ఉంటుంది కాబట్టి, మనం బాడీ కొంచెం కూల్ అయ్యే ఐటెమ్స్ ఉంటాయి కదా! అంటే కూల్ చేసేవి అవి పాలు, పెరుగు, మజ్జిగ, విసనకర్రలు, గొడుగు ఇట్లాంటివన్నీ కొంచెం చల్లగా చేసేవి కదా! అలాంటివి దానం చేస్తే చాలా మంచిది అని చెప్తారనమాట. ఈవెన్ మనము ఏదైనా కొనుక్కుంటే కంటే కూడా దానం చేస్తే దానివల్ల వచ్చే పుణ్యం చాలా మంచిది. మనం పూజ చేసినా, దానం చేసినా వచ్చేది చాలా మంచి ఫలితం అనమాట. అలా ఈ మాసంలో మనం దానం చేస్తే ముందు జన్మలో మనం చేసిన పాపాలు గూడా పోతాయి అని చెప్తుంటారు. బంగారం కాకుండా ఇంకేమైనా తెచ్చుకోవచ్చా తక్కువ బడ్జెట్‌లో అంటే ఉన్నాయండి. చాలా తెచ్చుకోవచ్చు. పసుపు, కుంకుమ తెచ్చుకోవచ్చు. పసుపు కొమ్ములు తెచ్చుకోవచ్చు. అమ్మవారి ఫోటో అంటే మన అవసరాన్ని బట్టి మనకి ఇంట్లో ఏదైనా దేవుడి ఫోటోలు కావాలంటే తెచ్చుకోవచ్చు. దేవుడి పాదాలు తెచ్చుకోవచ్చు. ఏనుగు బొమ్మలు పెడతాం కదా! లక్ష్మీదేవి దగ్గర అవి తెచ్చుకోవచ్చు. శ్రీచక్రం నెక్స్ట్ కుండలు తెచ్చుకోవచ్చు. లక్ష్మీ గవ్వలు, శంఖం, కవ్వం, గౌరీదేవి సెట్, ఉప్పు ప్యాకెట్ ఇంకా ఇలాంటివి చాలా తెచ్చుకోవచ్చు. ఇవన్నీ తక్కువ తక్కువ ఖర్చుతోనే మనం తెచ్చుకోవచ్చనమాట. ఇంకొకటేంటంటే షాపింగ్ చేయాలి అనుకునే వాళ్ళుంటారు కదా! అప్పుడు ఏదన్నా బట్టల షాప్‌కి వెళ్ళి చక్కగా మనకు గావాల్సిన డ్రెసెస్ అన్నీ కొనుక్కోవచ్చు. అది ఇంకా మనకి హ్యాపీనిస్తుంది కదా! అలాంటివేవైనా కూడా చేయొచ్చు. పూజ విషయంకొస్తే మనకి చాలా చాలా డౌట్‌లొస్తాయన్నమాట. అంటే ఏ దేవుడికి పూజ చేయాలి? లక్ష్మీదేవికి చేయాలా? అమ్మవారికి చేయాలా? శివయ్యకి చేయాలా? లేదంటే విష్ణుమూర్తికి పూజ చేయాలా? ఇట్లా రకరకాల డౌట్సొస్తాయి. బట్ అది మన ఇష్టం. ఏ దేవుడికైనా పూజ చేయొచ్చు. మన ఇష్టదైవంకి చేసుకోవచ్చు, ఇంటి దేవుడికి చేసుకోవచ్చు, లక్ష్మీ అమ్మవారికి చేసుకోవచ్చు. ఒక గంట కూర్చోండి పూజలో ఏమైంది? మనకు కొంచెం పాజిటివ్‌గా ఉంటుంది కదా మైండ్. మంచిగా లక్ష్మీదేవికి పూజ చేసుకోండి, అష్టోత్తరం చదువుకోండి, నెక్స్ట్ శివయ్యకి పూజ చేసుకొని, అభిషేకం చేసుకోండి, విష్ణుమూర్తికి పూజ చేసుకోండి. మంచిగా ఏదైనా నైవేద్యం ప్రిపేర్ చేసి స్వామివారికి ప్రసాదం పెట్టి, లేదు అది కూడా చేయలేము అంటే ఒక పండు పెట్టి మంచిగా పూజ చేసుకోండి. ఒక హాఫ్ అన్ అవరో, 1 అవరో కూర్చొని మంచిగా పూజ చేసుకుంటే చాలు. ఈ దేవుడికే పర్టిక్యులర్‌గా చేయాలి అది ఏమీ లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వామి అంటే ఇష్టం ఉంటుంది. అండ్ ఇంటి దేవుడు వేరే ఉంటారు. అందరికీ పూజ చేయండి. అండ్ లలితా సహస్రనామం ప్లే చేసుకొని వినండి. నెక్స్ట్ ఇంకా డెవోషనల్ సాంగ్స్ ఏమన్నా ప్లే చేసుకుంటే మన మైండ్ అంతా పాజిటివ్‌గా ఉంటుంది. మనం పూజలు చేసినా, ఇట్లాంటివి ఏమన్నా చేసినా ముందు మనం పాజిటివ్‌గా ఉండడం కోసమే. అండ్ దానివల్ల మనం చేసే పనులు గూడా మంచిగా చేస్తామనమాట. సో, మంచిగా ఏ దేవుడికి కావాలంటే ఆ దేవుడికి పూజ చేసుకోండి. మనకింకా టైం ఉందంటే టెంపుల్‌కి గూడా వెళ్ళి రావచ్చనమాట. అక్కడ పీస్‌ఫుల్‌గా కాసేపు టైం స్పెండ్ చేసి రావచ్చు. టెంపుల్‌లో పాజిటివిటీ ఎక్కువుంటుంది కదా! ఆబ్వియస్‌గా. కాసేపు టైం స్పెండ్ చేసి రావచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మన పూజల వల్ల కానీ, మనం ఏదన్నా కొనుక్కుంటున్నా దానివల్ల ఇంట్లో వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకూడదనమాట. సో, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం చేసుకునేయి మనం చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పూజల పేరుతోటి మనము చేయాల్సిన పనులుంటాయి గదా! మార్నింగ్ ఇప్పుడు పిల్లలు స్కూల్‌కి వెళ్తున్నారు, లేదా హస్బెండ్‌ని ఆఫీస్‌కి పంపించాలి. వాళ్ళని "నువ్వు బయట తినేసేయి" అని ఏదో ఒకటి చెప్పడం, వాళ్ళకి ప్యాక్ చేసి ఇవ్వకుండా, వాళ్ళకి ఏమీ చేయకుండా పంపించడం అస్సలు కరెక్ట్ కాదు. వాళ్ళకి చేయాల్సినవన్నీ చేసి, మనం మన పూజ చేసుకోవడం మంచిదనమాట. ఈవెన్ వాళ్ళు ఆ పూజలో పార్టిసిపేట్ చేస్తే ఇంకా మంచిది. అలా అని బలవంత పెట్టో, భయపెట్టో పూజలో మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దండి ఎవరిని. ఇలా ఉర్లి పెట్టుకుంటే గూడా మంచిదే. అంటే ఏదో ఇది చెయ్యాలి, ఇది ట్రెడిషన్ అని కాదు. జస్ట్ మన ఇంట్లో మనకేదో పాజిటివ్‌గా కనిపిస్తుంది కదా! అందుకు చెప్తున్నాను అంతే. అండ్ సింపుల్‌గా ఇంట్లో పూజ చేసుకొని, మంచిగా ధూపం వేసుకొని అండ్ ఒక ఉర్లి పెట్టుకొని, గడపకి పసుపు, కుంకుమ పెట్టి పూజ చేసి, నెక్స్ట్ దొరికితే మామిడాకులు కట్టండి, లేకపోతే లేదు. అండ్ మనకిష్టమైనది ఏదైనా కొనుక్కోవచ్చు. లేదా ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఆ రోజు మంచి రోజు అని చెప్పడం కోసం ఇది చెప్తున్నాను. ఇంకా దానాలు చేస్తే ఇంకా మంచిదంటున్నారు. మీకు ఏది చేయగలిగితే అది మన పరిస్థితిని బట్టి. ఇంకా ఈజీ ఏంటంటే ఇట్లా స్ట్రీట్ డాగ్స్‌ని ఫీడ్ చేయడం అనమాట. ఇదైతే నేను అశ్విని ఆంటీ దగ్గర నేర్చుకున్నాను. ఆంటీ ఒక్క పర్టిక్యులర్ డే అని కాదు ప్రతిరోజు ఇలానే చేస్తారనమాట.
ఒక 10 రూపీస్ బిస్కెట్ ప్యాకెటే కదా మనకు అవుతుంది. డైలీ అట్లా ఫీడ్ చేస్తే కూడా ఏం కాదు. డైలీ ఆంటీ అయితే రైస్ వాటి కోసం స్పెషల్గా ఒక 9 డాగ్స్ ఉంటాయి, కుక్ చేసి మరీ పెడతారనమాట. అలా చేయడం ఇంకా మంచిది. సో ఇలా సింపుల్గా మనము అక్షయ తృతీయ రోజు ఇలా చేస్తే చాలన్నమాట. ఇంకేదేదో మన స్థాయికి మించినవి చేయాల్సిన పని లేదు. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేయండి. నేను ఈ వీడియోలో ఏదైనా చిన్న చిన్న తప్పులు చెప్పుంటే నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నన్ను కామెంట్స్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ అడుగుతున్నాను అనుకోకుండా సబ్స్క్రైబ్ చేయండి.